మాజీ ఎంపీగా ఇచ్చాడా అంటే మాజీ ఎంపీ అంటున్నాడు. మరి వైసీపీలో ఎందుకు చేరినట్టు ఆయన రాజీనామా చేశారా సార్? అదే కదా ఎక్కడ చేసినట్టయితే అదే ఆ మధ్యన స్టేట్మెంట్ ఏంటంటే ఇక రాజకీయాలు నేను దూరంగా ఉంటాను. మరి దూరంగా ఉంటానన్నప్పుడు ఇది అనవసరం కదా నీకు, దూరంగా ఉంటానన్నప్పుడు ఇక నీకు అనవసరం కదా అది రాజకీయం ఎట్టబోతే నీకెందుకు. ఆయనకి ఏదో టాటా ట్రస్ట్ వాళ్ళతో కాంట్రాక్ట్స్ అయి ఉన్నాయి, అదేదో ఊళ్ళల్లో సర్వీస్ అయి చేసుకునేవాడు ఏదో వరకు. ఇప్పుడు అది కూడా కుదరదు ఎందుకంటే చిన్ని ఎంపీ కాబట్టి ఇతను చేస్తానంటే చేయనీయడు అతను. కాబట్టి సీన్ మారిపోయింది. ఇప్పుడు చేసి ప్రయోజనం ఉంది దాంట్లో. కాకపోతే ఒక్కటి మంచిది జరిగింది, పబ్లిక్ ఒక ఫిక్స్ అంటే టీసీఎస్కి 99 పైసలు అన్నటువంటి సందర్భంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఏంటిది టీసీఎస్ ఇప్పుడు ఏ అడుక్కు తినే సంస్థ ఏం కాదు, అది దేశంలో కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి సంస్థ, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థ. పోనీ అది అడిగితే ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అడిగితే ఏమయ్యా మాకు తక్కువ రేటుకి ఇవ్వండి అని అడిగితే అదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో విట్టోళ్ళకి తర్వాత ఎస్ఆర్ఎం వాళ్ళకి 25 లక్షలకి 50 లక్షల రేంజ్లో ఇచ్చారు. అదే కేంద్ర విద్యా సంస్థలు 4 కోట్లు అడిగారు కేంద్ర సంస్థలకి. అప్పుడు అదే కదా గొడవ అయింది, కేంద్ర సంస్థలకి 4 కోట్లు అడిగారు, ఇది వచ్చేటప్పటికి 50 లక్షలకి 25 లక్షలకి ఇచ్చారు. ఆ రోజున విమర్శలకు అదే కారణమైంది. ఇప్పుడు అట్లాగే ఓ పక్కన లూలుకి